ఏంటి సంబంధం అంటే, సార్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది మేము తీసుకొని రాస్తాం. రాసిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి తేలితే ఆ నిందితుల కోసం మేము అరెస్టులు చేయడాలో ఏవో ఉంటాయి, లేకపోతే తీసేస్తాం నెక్స్ట్ దీంట్లో. అది వాళ్ళు చెప్పింది. మరి ఆ రకంగా ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకుంటారా? కళ్ళ ముందు కనబడుతుంది ఈవిడే వెళ్ళి దాడి చేసిన కేసు మీ నార్సింగ్ పిఎస్లోనే ఉండగా మీరు ఎలా పెడతారు? అంతే, ఇంకేముండదు. ఆ కేసులో ఏ రకమైన కథలకు ఉండకపోయాయి. అసలు దీనికోసం ఎక్కడ లేని సాక్ష్యాలు తీసుకొచ్చడం కోసం పోలీసులు అందరూ నడుం కట్టి తెగ పని చేసేస్తుంటారు. ఎవరికైనా ఎందుకు డౌట్ రాదు? అదే కదా. మళ్ళీ ఇంకొక బాధిత పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఎందుకు ఇంత అంటే తప్పుడు సాక్ష్యాలు క్లియర్ కట్గా కనబడుతుంది. నార్సింగ్లో కొడితే పటాన్ చెరువులో జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతారట. అది కూడా అటెంప్ట్ మర్డర్ పెడతారు. అర్థమే కదా, అది చూడాలి అసలు రాజకం. సరే, దీనికి రాజ్ తరుణ్ గారి రియాక్షన్ ఏంటి? ఆయనకి పాపం ఆయన ఎక్కడో నా మానాన్ని నేను మాడిపోయిన పెసరట్టు తింటుంటే నా మీద ఏంట్రో కేసు అని చెప్పి ఆయన టెన్షన్ పడ్డాడు. తర్వాత వెళ్ళి చూస్తే ఆయన మీద ఏం లేదు అక్కడ. ఆ రోజు ఆ సీన్లో కానీ ఆవిడికి ఫోన్ చేసింది లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళింది లేదు. బట్ ఏదో రకంగా ఆ ఇంటిని గుంజుకోవడానికి ఆవిడ రకరకాల వేస్తున్న ప్లాన్లో భాగంగా రాజ్ తరుణ్ పేరు అమ్మేశారు కదా. అమ్మేశాడు. అమ్మేసినా కూడా అది నాదే. ఓనర్స్ ఎందుకు కోరుకుంటారు సార్? అదే కదా, ఆ ఓనర్ మీద కూడా, ఆ ఓనర్ కూడా 109 అంటే అటెంప్ట్ మర్డర్, ఓనర్ అటెంప్ట్ మర్డర్, రాజ్ తరుణ్ అటెంప్ట్ మర్డర్, నేను అటెంప్ట్ మర్డర్, ఇంకొక 50 మంది పేర్లు పెట్టాలనుకుంటున్నారట. ఆవిడకి చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఏదో కోపం ఉంది, ఆ పేర్లని రాసేస్తే మా పోలీసులు రాసేసుకుని ఎఫ్ఐఆర్ పెట్టేస్తా ఉంటారు. నాకు కూడా అలా చాలా మంది మీద కోపం ఉంది. ట్రై చేయండి, మీకు జరగదు అలా. నాకు చిన్నప్పుడు నా స్లేట్ పెన్సిల్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కోపాలు ఉన్నాయి. అది బాగుంది. అలా అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ కేసులు పెట్టి ఏదో రకంగా ఆ ఇల్లు గుంజుకోవాలి అని చెప్పి ట్రై చేస్తుంది. అది జరగని పని. ఇప్పుడు ఏం చేసింది, రాజ్ తరుణ్ అంటే ఈవిడ దగ్గర అప్పు తీసుకున్నాడంట, ₹1,00,00,000 ఎంతో అప్పు తీసుకున్నాడంట. అందుకు గాను ఆవిడకి ఇల్లు రాసిచ్చేసాడంట అని ఏవో డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసి ఇవి కోర్టులో ప్రొడ్యూస్ చేసి, సివిల్ కోర్టులో. ఎందుకంటే అప్పట్లో పోలీసులు ఏం చెప్పారు, ఇల్లు నాది అంటే, ఇల్లు నీది అంటే నీకు ఏదైనా డాక్యుమెంట్ ఉందో చూపించమ్మా అంటే అప్పుడు ఏం చూపించలా. ఉంటే ఆ రోజే చూపించాలి కదా. మరి ఇప్పుడు ఎలా వచ్చాయి? ఆ క్వశ్చన్ ఎవరు అడగరు. ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ పరిధిలో లేదు కాబట్టి. ఇది సివిల్ కోర్టులో కదా, వాళ్ళకి తెలియదు కదా, జడ్జి గారికి వాళ్ళకి ఏం తెలియదు కదా. సో ఈవిడ ఏ రోజైతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇది నా ఇల్లు, నా ఇంట్లో నుంచి నన్ను తెగ్గింటేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు, ఏదమ్మా నీ ఇల్లు అనడానికి నీకు ఏదన్నా ఉందా, ఈ ఇల్లు నీ పేరు మీద ఉందా, నువ్వు కో ఓనర్గా జాయింట్ ఓనర్గా కానీ. సరే రాజ్ తరుణ్ భార్య అయితే ఎక్కడ ఉంటే, ఒకవేళ అదే నిజం అనుకో, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి. కానీ రాజ్ తరుణ్ ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గర ఉండాలి. కానీ ఆ ఇల్లు నాది, ఆ ఇల్లు నీకు ఇటువంటి హక్కు లేదు అని చెప్పి ఆ రోజు అన్నప్పుడు ఏ విధమైన సాక్ష్యం పోలీస్ స్టేషన్లో కానీ పోలీసుల ముందు కానీ ప్రొడ్యూస్ చేయాలి. పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమీ ఇది లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నని బయటకు గెంటేసి ఇదంతా చేసిన రోజున అప్పుడు కూడా ఏది చూపించలేదు ఆవిడ. ఇవాళ అక్కడ కరెక్ట్గా ఇవన్నీ ప్రొడ్యూస్ అయిపోతాయి. ఏంటి, ₹1,00,00,000 ఇచ్చాను, అది విడతలుగా ఇచ్చాను, వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, ఈయన సంతకాలన్నీ ఫోర్జరీలు అయిపోతాయి. కాదు, ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు ఆవిడ? ఏం చేస్తున్నారు, మనం వైరల్ అయిన వాళ్ళందరినీ బిగ్ బాస్ లోకి తీసుకున్నారు, ఈవిడ తీసుకోలేదు. వైఆర్ని తీసుకుంటున్నారు కానీ వైరల్ని తీసుకోవట్లేదు అనుకుంటా. మేము వైఆర్ కాదా మీకు? మాకు కాదమ్మా. అంటే ఐ మీన్ గ్లామరస్ కోషెంట్ల రూపంలో కొంతమంది ఆ కేటగిరీలో తీసుకుంటారు కదా. లైక్ ఈసారి రమ్య మోక్షం తీసుకున్నారు కదా, అలా. అబ్బో, వచ్చిందండి వైఆర్. రమ్య మోక్షం తీసుకున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి మళ్ళీ పంపించేశారు. సో అసలు మిమ్మల్ని వాళ్ళు పిలిపించిన భాగం బిగ్ బాస్ గురించి. కానీ నేనేంటంటే మీ ఫ్రెండ్ అనవసరంగా అడిగి చాట భారతం చెప్పారు మీరు. ఇలాగే ఉంటుంది దేనికి వెళ్ళినా. ఇప్పుడు నేను ఏదో టార్గెట్ చేసి ఏదో చేస్తాను అనుకుంటారు, కానీ ఏంటంటే జస్ట్ వాంట్ టు నో ద అప్డేట్, ఏంటి కనబట్లేదు సో జనరల్ గా అలా అడిగినప్పుడు. ఇల్లు తీసేసుకున్నాక అంటే నాకేదో పర్సనల్ క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా, ఎవరైనా అడిగితే చెప్పడానికి. ఇల్లు తీసేసిన తర్వాత మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పాపం ఆవిడ? మీ ఇంటి పక్కన ఏమన్నా ఫ్లాట్ తీసుకున్నారా? వాళ్ళ పటాన్ చెరువులో ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది కదా, వాళ్ళ నాన్నకి ఏదో బడ్డీ కొట్టు ఏదో ఉంది అక్కడ. బడ్డీ కొట్ట? బడ్డీ కొట్టు పటాన్ చెరువులో ఏదో బడ్డీ కొట్టు ఉంది. చిప్స్ ప్యాకెట్లు అవి అమ్ముతుంటారు.
చిప్స్ ప్యాకెట్సేగా. అంతే మరి ఇంకా అలాగే అనుకోవాలి. అంటే మీ నోరు చిప్స్ అని చెప్తుంది, మీ కళ్ళు ఇంకేదో చెప్తున్నాయి. ఇప్పుడు ఆవిడ మీద డ్రగ్స్ అమ్ముతుంది అనే ఎఫ్ఐఆర్ ఉంది. ఓకే. ఎక్కడ నార్సింగ్ పీస్లోనే ఉంది. రెడ్ హ్యాండెడ్గా పోలీసులు రైల్వే స్టేషన్లో ఎక్కడో పట్టుకున్నారు. 5 గ్రాముల మెత్త ఎంతో దొరికింది. సో అది కోర్టులో ఉంది ఇప్పుడు. అలాగే ఆవిడ ఇంకో కేసు ఉంది, ఇదే మోకిలా పిఎస్టీఎల్. మీరు గమనించండి, ఇక్కడ మోకిలా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆవిడ కేసుని డీల్ చేస్తున్న సిఐ గారే, ఆ సిఐ గారే ఆయన చేతులతోటి ఈవిడ మీద కేసు పెట్టారు 2 ఏళ్ళ క్రితం. ఏది వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఈవిడ ఎవరు లావణ్య, మస్తాన్ సాయి, చింటూ, అనురాధ, ప్రభాకర్ రెడ్డి, ఈ 12 మందిని ముద్దాయిలుగా చేరుస్తూ A1 నుంచి A12 దాకా ఆయన పెట్టాడు. ఎవరు? ఈ సదరు సిఐ గారు, మోకిలాలో ఉన్న ఆయన. ఆయన అనుకుంటుంటాడు, నా కర్మ కాకపోతే ఒక డ్రగ్ పెడ్లరు, డ్రగ్ కన్జ్యూమరు నా చేతితో పెట్టిన ఆవిడే ఇవాళ వచ్చి మా స్టేషన్లో ఆయనకి ఎక్కడి నుంచో ప్రెషర్ వచ్చి ఉండొచ్చు, ఆవిడ పెట్టిన కేసు తీసుకోండి అని చెప్పి ఆవిడ అందరి మీద ఉన్నట్టు ఇటువంటి కళ్ళ ముందు తెలుస్తూ ఉంటుంది. ఏంటి, ఈవిడ ఒక డ్రగ్ పెడ్లర్ కేసులో ఉంది, 45 రోజులు చెంచలు కూడా జైలుకు పోయి వచ్చింది, అన్నీ తెలుసు వీళ్ళకి. తెలిసి కూడా విధి లేని పరిస్థితుల్లో ఈవిడ పెట్టిన కేసు యాక్సెప్ట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుందంటే ఒకసారి ఆయన పరిస్థితి ఆలోచించండి. పాపం. అంటే ఎవరు ప్రెషర్ చేస్తున్నారు? అది మనకు తెలుసు కదా, మనం ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి? సో అదే అంటున్నా, ఏ పై ఆఫీసరో లేకపోతే ఎవరో ఇలా అంటే వాళ్ళు చూడక లేకపోతే తెలియక, వీడి గురించి 2 రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ మేబీ ఆ పై ఆఫీసర్ ఏదో బిజీగా ఉండి ఈయన చూడలేదేమో, ఆ కమిషనర్ గారో లేకపోతే ఆ పైన డిఐజీ గారో లేకపోతే ఎవరో చూడలేదేమో, ఆడ కూతురు పాప అన్యాయం అయిపోతుందనే కేటగిరీలో చూడండి అయ్యా అని చెప్పి గట్టిగా చేసి ఉండొచ్చు. అది పరిస్థితి. బట్ మాకు తెలుసు సార్ రియాలిటీ, మాకు తెలుసు అని వీళ్ళు అనుకుంటుంటారు. కానీ వీళ్ళు చెప్పలేరు కదా పై ఆఫీసర్కి, ఒక డీసీపీకో లేకపోతే ఒక సిపికో ఈయన వెళ్ళి, సార్ ఆ అమ్మాయి ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఉంది సార్, అది సరే సరే చెప్పేంత దమ్ము ఉండదు చాలా మందికి, చాలా తక్కువ మంది. మీరు మాత్రం ఇవాళ పాత స్మృతులన్నీ గుర్తు చేస్తున్నారు. మీరు లావణ్య, మస్తాన్ సాయి, చింటూ, నిజంగా నీ పేర్ల నుంచి చాలా రోజులు అవుతుంది. అదే వెబ్ సిరీస్ అర్ధాంతరంగా ఆగిపోయింది. మీ వల్ల మీరే హిట్ చేశారు ఆ వెబ్ సిరీస్ ని. అయ్యలేదు, ఇప్పుడు మీరు అడిగితే నేను చెప్తా, దాంట్లో భయం ఏం లేదు, జంకేదేం లేదు. సరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.